ఏదన్నా అంటే లైక్ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్ పాడవడం వల్ల కొంత కంటామినేషన్ ఉండడం అనేది ఒకటి గమనిస్తున్నాం. తర్వాత ఈ డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ వేస్టేజ్ కూడా చాలా చోట్ల అయిపోతుంది, దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఈ వాటర్ వేస్టేజ్ అండ్ డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కూడా కొంచెం సరిగ్గా మెయింటెనెన్స్ లో కనబడుతున్నాయి. అండ్ ఫీల్డ్ లెవెల్లో ఈ ఏవైతే స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ప్రింగ్స్ ఫిల్టర్ చాంబర్స్ అవి కూడా ప్రాపర్ సెటప్ చేయట్లేదు. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో కూడా ఆ స్ప్రింగ్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై లిఫ్ట్ చేసి సోలార్ ద్వారా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మన దగ్గర కూడా ఉంది. సో అలాంటి స్కీమ్స్ ఏదైనా కావాల్సి వచ్చినా కూడా మనం కూడా అవి శాంక్షన్ పెట్టుకోవచ్చు. మెటీరియల్ కాంపౌండ్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అసలు యాజ్ ఏ మండల్ గా ఎంపీడీఓస్ యాజ్ ఏ మండల్ గా నా దగ్గర ఎన్ని జీపీలు ఉన్నాయి, ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, ఎంత డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నడుస్తున్నాయి, దాంట్లో ఎన్ని ఫంక్షనల్ లో ఉన్నాయి, అది ఎంత పాపులేషన్ కి క్యాటర్ అవుతుంది, లేదంటే ఎన్ని హౌస్ హోల్డ్స్ కి క్యాటర్ అవుతుంది, ఇంకా ఎన్ని హౌస్ హోల్డ్స్ కి డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఉంది, దానికి మీరు ఏం చేయాలి? ఒకటి ఫ్లషింగ్ డీప్నింగ్ న్యూ బోర్వెల్ లేదంటే పైప్ లైన్స్ వేయడమా, అండ్ పీరియాడికల్ క్లీనింగ్, క్లోరినేషన్ అండ్ టెస్టింగ్ అండ్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది వాటర్ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీకు ఐడియా ఉండాలి. ఎంపీడీఓస్ ప్రైమరీ జాబ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ ఈస్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, దిస్ ఈస్ వాట్ యు ఆర్ మెంట్ ఫర్. ఒక్క ఫైల్ కూడా రాలేదు ఫ్రమ్ ద గ్రేడ్ ఆర్డబ్ల్యూఎస్ వారి పనితీరు అండ్ ఈ ఆర్డబ్ల్యూఎస్ యొక్క పనితీరు. మాకు చేయాలి నీటి అవసరాలకి మరి ప్రజలు మనల్ని వెళ్ళినప్పుడు ఫీల్డ్ విజిట్స్ వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతున్నారు, మరి మనకి ఎందుకు ఆ సెన్సిటివిటీ రావట్లేదు? సో ఐ విల్ గివ్ యూ ఎంపీడీఓస్ కి ఇవ్వాలి, శానిటేషన్ కి ఇవ్వాలి, యాక్చువల్గా ఫ్రీ సంక్షేమానికి కూడా ఇవ్వాలి, లైబ్రరీకి ఇవ్వాలి, అన్ని అందులో ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ మెథడాలజీ ఉంది. సో అన్ని అవకాశాలు ఉన్నా మనం ఎక్కడ కూడా ఒక ప్రాపర్ సో ఇది మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఉదాహరణకి ఇప్పుడు జిఎం వర్స్ ఎంపీడీఓ గారు ఏఆర్డబ్ల్యూఎస్ మీరు చెప్తారా ఒకసారి మీ మండలం ప్లాన్ వేరే ఘట్టం ఫస్ట్ స్టార్ట్ విత్ జిఎం వర్స్.